హలో ఫ్రెండ్స్, నేను మీ హండి కిట్టుని. మళ్ళీ నా ఛానల్ హండికాస్ వరకు వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాను. మనం ఈసారి ఈ ఎపిసోడ్లో ఏం చెప్పుకోబోతున్నామంటే ఒక కథ చెప్పుకోబోతున్నాం. అది ఏ లాంగ్వేజ్లో అంటే తెలుగులో. సరే, స్టార్ట్ చేద్దామా? సో ఈ కథ పేరు ఏంటంటే విడాకులు కన్నా స్నేహమే గొప్ప. సరే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ కథని స్టార్ట్ చేద్దాం కదా. కానీ దీంట్లో క్యారెక్టర్స్ ఎవరంటే రాము అలాగే శ్యాము. సో ఫ్రెండ్స్, రాము అనగనగా ఒక ఊరు ఉండేదంట. ఆ ఊరు పేరు ఉదయపూర్ అంట. అక్కడ రాము అలాగే శ్యాము ఉండేవారంట. వాళ్ళు గొప్ప మిత్రులంట. ఒకరోజు రాము అలాగే శ్యాము ఆడుకునేటప్పుడు రాము బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడంట. శ్యాము బౌలర్గా ఉన్నాడంట. అప్పుడు శ్యాము బాల్ని విసిరాడా. అప్పుడు రాము గట్టిగా కొట్టాడంట. అది చూసుకోకుండా శ్యాము మోకాలికి తగిలిందంట. అప్పుడు కూర్చొని ఏడ్చాడంట. అప్పుడు రాము బ్యాట్ కింద పడేసి వచ్చి క్షమించు శ్యాము అని చెప్పాడంట. అప్పుడు లేదు, నువ్వు ఒక ద్రోహివి, నాకు అది చూసుకోకుండా తగలేదు, నిజంగానే నువ్వు కావాలని చేసావని చెప్పాడంట. అప్పుడు రాము ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడంట. అప్పుడు శ్యాము ఏడుస్తూ అలాగే నిద్రపోయాడంట. అప్పుడు మళ్ళీ ఉదయం అయిందంట. అప్పుడు రాము లేచాడంట. టకటక బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని రెడీ అయ్యాడంట స్కూల్కి. ఆ తర్వాత రెడీ అయ్యి శ్యాముని రా బడికి వెళ్దామని చెప్పాడంట. అప్పుడు శ్యాము రాలేదంట. అప్పుడు రాము ఒక్కటే వెళ్ళిపోయాడంట. అప్పుడు మళ్ళీ స్కూల్లో రాము శ్యాము పక్కన కూర్చుంటే శ్యాము వేరే బెంచ్కి వెళ్ళిపోయాడంట. అలాగే చాలా రోజులు గడిచిందంట. అప్పుడు రాము వేరే వారితో స్నేహం చేశాడంట. వేరే అబ్బాయితో స్నేహం చేశాడంట. వాడి పేరేమంటే రామకృష్ణ అంట. అతడు చాలా మంచివాడంట. ఎవరైనా విడిపోతే వాళ్ళని కలపాలని ఎదురు చూస్తాడంట. రామకృష్ణుడికి శ్యాము అలాగే రాము విడాకులు అర్థమైందంట. అప్పుడు ఏదో ఒకటి చేశాడంట. ఏం చేశాడంటే అప్పుడు స్కూల్లో లంచ్ బెల్ మోగిందంట. అప్పుడు రాము వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు రామకృష్ణుడు రాము దగ్గరికి పరిగెత్తుకుంటూ అప్పుడు లంచ్ బెల్ మోగిందంట. అప్పుడు రాము వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు శ్యాము పరిగెత్తుకుంటూ వచ్చాడంట. అప్పుడు కింద పడిపోయాడంట. అప్పుడు రామకృష్ణ వచ్చి రాముకి చెప్పాడంట. శ్యాముకి సహాయం చేయని చెప్పాడంట రామకృష్ణ. అప్పుడు రాము తొందరగా వెళ్ళి శ్యాముకి సహాయం చేశాడంట. నర్సు మేడం దగ్గరికి తీసుకెళ్లాడంట. అప్పుడు నర్సు మేడము శ్యాముకి కట్టిందంట. అప్పటి నుంచి రాము అలాగే శ్యాము మిత్రులుగా ఉండిపోయారంట. అప్పుడు రాము రామకృష్ణుడికి ధన్యవాదాలు చెప్పాడంట. దీనికి నీతి ఏమంటే విడాకులు కన్నా స్నేహమే గొప్ప. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.